హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ మనం హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో చూసుకున్నట్లయితే మొన్నటికి నిన్నటికి మాత్రం గోల్డ్ రేట్ మాత్రం సేమ్ ఉండే, సిల్వర్ రేట్ మాత్రం పెరిగిండే. మరి నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే సమానంగా సేమ్ కాన్స్టెంట్ ఉందా అనేది అయితే తెలుసుకుందాం. సో ముందుగా హైదరాబాద్ లో గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే మనం 22 క్యారెట్స్ చూసుకుందాం ముందుగా. సో 1 గ్రామ్ కి వచ్చేసి మనకు 6730 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 6830 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 100 రూపీస్ మాత్రం తగ్గింది. సో హైదరాబాద్ లో గోల్డ్ రేట్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 67,300 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకు 1000 రూపీస్ అయితే తగ్గింది. సో 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,342 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే మనం 7,451 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనం 109 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 73,420 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 74,510 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 1090 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 18 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ కి వచ్చేసి 5,507 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే మనకి 81 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 55,070 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 55,880 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు చూసుకున్నట్లయితే 810 రూపీస్ అయితే తగ్గింది. సో హైదరాబాద్ లో మాత్రం గోల్డ్ రేట్ మాత్రం తగ్గింది. మరి ఇంతకీ సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఎలా ఉందో తెలుసుకుందాం. సో మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే మన సిల్వర్ రేట్ మాత్రం పెరిగి ఉండే, మరి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 97 రూపీస్ ఈ రోజు. సో నిన్న చూసుకున్నట్లయితే 100.30 పైసా. నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 3.30 పైసా అయితే మనకు తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 970 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి 33 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 97,000. సో నిన్న వచ్చేసి 1,300 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 3,300 రూపీస్ అయితే తగ్గింది. సో సిల్వర్ రేట్ కూడా మనకి తగ్గింది. ఎలాగా హైదరాబాద్ లో గోల్డ్ రేట్ తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గింది. మరి ఇంతకీ ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే మనకు 1 గ్రామ్ కి వచ్చేసి 6,745 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 100 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 67,450 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 1000 రూపీస్ అయితే తగ్గింది 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే. సో 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,357 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి 109 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 73,570 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 74,660 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 1,090 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 18 క్యారెట్స్ ఎలా ఉందో చూద్దాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,519 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 81 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 55,190 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 810 రూపీస్ అయితే తగ్గింది. సో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గింది మనకి. మరి ఇంతకీ సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనము తగ్గిందా లేకపోతే పెరిగిందా అనేది అయితే చూద్దాం. 1 గ్రామ్ కి వచ్చేసి 92.50 పైసా. సో నిన్న చూసుకున్నట్లయితే 95.80 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి మనకి 3.30 పైసా అయితే తగ్గిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 925 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 958 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు చూసుకున్నట్లయితే 33 రూపీస్ అయితే తగ్గింది. 1 కేజీకి చూసుకున్నట్లయితే 92,500 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 3,300 రూపీస్ అయితే తగ్గింది. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో అయితే చూసాం కదా. సో గోల్డ్ రేట్ మాత్రం తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గింది. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం 6 టీవీ.